రైతులందరికీ నమస్కారం. శ్రీ వారాహి డైరీ ఫామ్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలో ఏ స్టేట్లో ఎన్ని ఆవులు ఉన్నాయి హెచ్ఎఫ్ ఆవులు మాత్రమే చెప్తున్నా. సరే వినండి. మన కర్ణాటక వచ్చేసి 60 లక్షల ఆవులు ఉండడం జరిగింది. అదే మహారాష్ట్ర వచ్చేసి 40 లక్షల ఆవులు ఉండడం జరిగింది. అదే మన ఆంధ్రప్రదేశ్ వచ్చి 22 లక్షల ఆవులు ఉండడం జరిగింది. అదే తెలంగాణ వచ్చేసి 8 లక్షల ఆవులు ఉండడం జరిగింది. అంటే మన తెలంగాణ అతి తక్కువ ఆవులు ఉన్నాయని చెప్పి క్లియర్గా అర్థమైపోతుంది. తర్వాత వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్, తర్వాత వచ్చేసి మహారాష్ట్ర, తర్వాత వచ్చేసి కర్ణాటక. అత్యధికంగా ఉన్న ఆవులు ఉన్నది ఏ స్టేట్ అంటే తమిళనాడులో అత్యధికంగా సంకర జాతి ఆవులు ఉండడం జరిగింది. అత్యధికంగా ఉన్న ఆవులు మన తమిళనాడు. అత్యధికంగా పాలు ఉత్పత్తి సంకర జాతి నుంచి పాలు ఉత్పత్తి చేసే ఏ రాష్ట్రం అంటే పంజాబ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనిపైన కూడా స్టేట్లను బట్టి రోగాలు కూడా మనం ఉండడం జరిగింది. మన స్టేట్లో కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్లో కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు. ఈ స్టేట్లకు సంబంధించిన వీడియో అనేది మీకు క్లియర్గా శ్రీ వారాహి డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్లో వేయడం జరిగింది. మీ వీడియో చూసినట్లుంటే క్లియర్గా మీకు ఎటువంటి అంశం పైన మీరు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వీడియో క్లియర్గా చూడండి. చూసిన తర్వాత కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ వారాహి డైరీ ఫామ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క రైతుకు థ్యాంక్ యూ సో మచ్.